సుమిత్ర, కైక, కౌశల్య ఆ ముగ్గురు తల్లుల ఆశీర్వాదాలు తీసుకొని అరణ్యవాసం వెళ్తున్నప్పుడు తల్లులు ఆశీర్వదిస్తారు. సుమిత్ర తన కుమారుడైనటువంటి లక్ష్మణస్వామికి ఉపదేశం చేస్తుంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యమఠమా విద్ధి గచ్చతాత యథా సుఖం. లక్ష్మణ, ఎప్పుడైనా సరే ఈ అరణ్యమును అయోధ్యానగరంగా చూసుకో. శ్రీరామచంద్రుని మీ తండ్రిగా చూసుకో. శ్రీరామచంద్రుని మీ తండ్రిగా చూసుకుంటూ సీతను మీ తల్లిగా నాలాగా చూసుకో అని చెప్పింది సుమిత్రమాత. చూశారా? అందుకోసమే వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టుట నిమిత్తమై అరణ్యవాసము చేసినారు. ధర్మ సంరక్షణ నిమిత్తమై అవతరించిన రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ. దేవతలు ఇంద్రుడు సమస్త దేవతలకు రాజు ఎలానో ఈ సమస్త రాజులకు చక్రవర్తి, రాజులకు రాజాదిరాజు శ్రీరామచంద్రుడు. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. అట్టి మూర్తీభవించిన ధర్మస్వరూపమైన ధర్మనగరము అయోధ్యానగరమునందు అవతరించినాడు శ్రీరామచంద్రుడు. ధర్మస్వరూపుడై మూర్తీభవించిన ధర్మస్వరూపుడై అవతరించినటువంటి వారు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు అష్ట సుగుణాలు క్షమా, యశస్సు. క్షమాయస్మిన్ తపస్సు ఉన్నది. గృహస్థాశ్రమం స్వీకరించిన పరస్త్రీలను తల్లిగా చూసుకుంటాడు. పరుల ధనమును మట్టిగా చూసుకుంటారు. పరప్రాణులను తన వల చూసుకుంటాడు. శ్రీరామచంద్రునిలో ఉన్న సుగుణాలు అలాంటివి. ఆ రామునిలో ఈ సుగుణాలు ఉన్నాయి కావున ఇట్టి సుగుణాలు మీరు ఆచరించినప్పుడే రాముని అనుగ్రహాన్ని పొంది తీరుతారు. మీరు కైవల్యాన్ని పొందగలుగుతారు, లేకపోతే పొందలేరు. అందుకోసమే మీరు క్షమాయస్మిన్ తపః త్యాగస్వరూపుడు శ్రీరామచంద్రుడు. తపస్సు ఉన్నది. గృహస్థాశ్రమ ధర్మాన్ని కరెక్ట్గా పాటించినటువంటి వారు శ్రీరామచంద్రుడు. రాముడు ధర్మస్వరూపుడైనటువంటి మూర్తిభవించిన ధర్మస్వరూపుడు. బ్రహ్మచారులు బ్రహ్మచర్యాశ్రమ ధర్మమును, గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మమును, వానప్రస్థులు వానప్రస్థాశ్రమ ధర్మమును, సన్యాసులు సన్యాసాశ్రమ ధర్మమును ఎవరు పాటిస్తారో అది తపస్సు. అందుకోసమే లోకాలను సృష్టించిన నారాయణుడు రాముడుగా అవతరించి గృహస్థుడుగా అవతరించి గృహస్థాశ్రమ ధర్మమును తాను కరెక్ట్గా ఆచరిస్తూ మీరందరూ ఆచరించి తరించండి, నన్ను చేరండని అట్టి ధర్మాన్ని లోకానికి తాను ఆచరించమని చూయించిన రాముడు శ్రీరామచంద్రుడు. అట్టి ధర్మములో మీరు ఆచరించండి. క్షమాయస్మిన్ తపః సంపూర్ణమైన తపస్సున్నది. గృహస్థాశ్రమ ధర్మాన్ని కరెక్ట్గా ఆచరించడమే గృహస్థులకు అది తపస్సు. క్షమాయస్మిన్ తపః త్యాగః సత్యధర్మ కృతజ్ఞత. సత్యవాకులు కలిగిన శ్రీరామచంద్రుడు కృతజ్ఞతా భావన ఉంటుంది. కృతజ్ఞుడు కాడు రాముడు, కృతజ్ఞతా భావనతో ఉంటాడు. అప్యహంసా చ భూతానాం సమస్త ప్రాణులు యందు కరుణ కలిగిన రామచంద్రుడు. లేకపోతే అప్యహంసా చ భూతానాం అమృతేక గతిర్మమ. అమృత స్వరూపుడైన రాముడు లేకపోతే నేను బ్రతకలేను. కైకాని రామచంద్రుడు లేకపోతే బ్రతకనని దశరథ మహారాజు ఏడుస్తూ కైకకు చెప్పిన మాటలు రామాయణంలో ఇవి మీరు చూసుకొనవచ్చు. అందుకోసమే అయోధ్యానగర వాసులందరూ కూడా మాంసము తినలేదు, మందు త్రాగలేదు, అందరూ సుఖంగా జీవించినారు. మీరట్టి సుఖంగా జీవించాలంటే ఆరోగ్యవంతులై ఐశ్వర్య సంపన్నులై మీరు భాషించాలంటే సుఖజీవనం కలిగి మీరు జీవించాలంటే మధుమాంసాలు దూరం పెట్టండి. ఈ మధ్యలో మంచి భక్తురాలు
ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. భగవంతుడు నలుగురు భక్తులు ఉన్నారు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థి, జ్ఞాని నలుగురు ఉన్నారు. జ్ఞాని మధుమాంసాలు తినడు. ఈ ముగ్గురు కామ్యభక్తులు గురువు దగ్గరికి, దేవతల దగ్గరికి వెళుతారు, మొక్కుతారు, కోరికలు సిద్ధించాలని, అంతే, ముక్తి కావాలని కాదు. వాళ్ళు భక్తులే కానీ వాళ్ళు కామ్య భక్తులు, ముక్తి పొందలేరు. ముక్తి పొందాలంటే మీరు జ్ఞానులు కావాలి. జ్ఞానులు కావాలంటే మధుమాంసాలు మొత్తము త్యజించి ఆ మహేశ్వరుని భజిస్తూ సన్మార్గ ప్రవర్తకులై ఆ సశీల సంపన్నులై రామును స్మరణ చేస్తూ మధుమాంసాలు మానుకొని ధర్మాచరణ కలిగినటువంటి వారికి జ్ఞానము సిద్ధిస్తుంది. జ్ఞానాదేవతే కైవల్యం, జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. అందుకోసమే ఆ రాముని అడుగుజాడల్లో నడవండి ఆనాటి నుంచి ఇప్పటి వరకు చెప్పుతూనే ఉన్నారు. అందుకోసమే రామునికి, దేవునికి నలుగురు భక్తులు ఉన్నారు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థ, జ్ఞాని ఉన్నారు. కానీ కామ్యభక్తులైనటువంటి వారు గురువులు చెప్పినా మీరు మధుమాంసాలు మానండి, మహేశ్వరుని భజించండి అంటే సరే అంటారు, తల ఊపుతుంటారు. మళ్ళీ ఎక్కడాట అక్కడనే వాళ్ళు అంటే దిక్కు చూసి ఎప్పుడు కూడా ఉత్తరమే చూయిస్తారు. వాళ్ళకి ఎంత చెప్పినా సరే వాళ్ళ ప్రకృతి సంపదలు అందేబోతుంది, పరమాత్మ వైపు మనసు పోదు. పరమాత్మ వైపు మనసు పోయినా మాకు డబ్బు కావాలా, సమస్త కోరికలు సిద్ధించాలి, అదే కోరుకుంటారు కామ్యభక్తులు. అట్టి కామ్య మార్గంలో పోతున్నటువంటి ఒక భక్తురాలే కానీ భావ్య సంపదలు కావాలని కోరిక. ఎందుకో నడుస్తుంటే కాలు ఇరిగానే అయ్యో నా కాలు ఇరిగింది, అయ్యో నేను ఏం తప్పు చేయలేదంటే మాంసం తినడం తప్పు కాదా? మాంసం తినడం తప్పు కాదా? అసతే క్రియతే కర్మ రోధతే పరిభుజ్యతాం. నేను ఏం తప్పు చేయలేదు, నా కాలు ఇరిగింది, నన్ను దేవుడు చూడలేదు, అయ్యో అని ఏడుస్తున్నారు. కానీ యపశ్యతి సపశ్యతి, ప్రతి ప్రాణిని నన్నుగా చూడు, అప్పుడు నావలి నిన్ను చూస్తాను అనగా, నా స్వరూపులుగా నిన్ను చూస్తాను అనగా నీకు జ్ఞానాన్ని ప్రసాదించి నాలో ఐక్యం చేసుకుంటానని భగవంతుడు చెప్పినాడు. అందుకోసమే ప్రతి ప్రాణిని కూడా ఆత్మం పెమ్మేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సమం వా యది వా దుఃఖం సయోగి పరమోమత. యోగీశ్వరులు ఎవరు, పరమభక్తులు ఎవరు, జ్ఞానులు ఎవరంటే ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తూ తనకున్నటువంటి శీతోష్ట సుఖదుఖములు ప్రతి ప్రాణికి ఉన్నాయని, ఏ ప్రాణిని బాధించకుండా, ఏ ప్రాణిని బాధించినా తనకే ఆ బాధ కలిగినట్టు పరితపిస్తూ ప్రతి ప్రాణిలో దేవుని చూస్తున్నటువంటి వారే పరమభక్తులు, వాళ్ళే యోగులు, వారే జ్ఞానులు, వారే రాముని అనుగ్రహాన్ని పొందుతారు, వారు తరించగలుగుతారు. అయ్యో నేను పడిపోయినాను, కాలెగిరిందంటే అసతే క్రియతే కర్మ రోదతే పరిభుజ్యతాం. మీరు మధుమాంసాలు నవ్వుతూ తింటున్నారు, ఆ పాప ఫలితాన్ని ఏడుస్తూ అనుభవిస్తారు. అది తప్పదు. మీరు నవ్వుతూ పాప పనులు చేస్తే ఆ పాప ఫలితం ఏడుస్తూ అనుభవిస్తారు. ఇది సృష్టి ధర్మము. అందుకోసం కాలు ఇరిగిందని ఏడుస్తుంటే మీరు కోడి పిల్లను కొయ్యకండి, కోళ్ళను కొయ్యకండి, మీరు గొర్రెలను కొయ్యకండి, మధుమాంసాలు త్యజించండి. కత్తి బట్టి దాని మెడ కోస్తే దాని మాంసం తింటేనేమో దానికి బాధ లేదా? అది ఎంత తల్లడిలు, నీ కాలు ఇరుగుతూనే అంత ఏడిచినావు కదా, కత్తి బట్టి దాని మెడను కోస్తే అది ఎంత బాధపడుతుందో కొంచెం చూడండి. కాలు ఇరిగితే అంత బాధ ఉంది కదా, దాని మాంసము తింటే కర్తాకారయిత చైవ ప్రేరకశ్చానుమోదక పుణ్యకార్యే పాపకార్యే చత్వార సమభాగిన. ఎవరైతే పుణ్యము కానీ పాపము కానీ 4 భాగాలు విభజింపబడుతుంది. అది కర్త కారిత చైవ ప్రేరకశ్చానుమోదక. పుణ్యము కానీ పాపము కానీ కర్త చేయించువానికి, చేయువారికి, ఆమోదించిన వానికి సమభాగిన. వాళ్ళను తిన్నవాళ్లకు, అది తినొచ్చు అన్నవారికి, ప్రేరణ కలిగించిన వారికి, ఆమోదించిన వానికి సమభాగిన. అది పుణ్యము కానీ పాపం కానీ. మేము తింటలేం కదా, మేము కొనుక్కొని తింటున్నాం కదా, కోస్తలేం కదా అని మీరు అనొచ్చు. కానీ మీరు కొని తిన్నప్పటికైనా
పాపాన్ని కొని తింటున్నారు. ఆ పాప ఫలితాన్ని అనుభవించవలసిందే, తప్పదు. అది సృష్టి ధర్మము, శాస్త్ర సమ్మతం. అది అందుకోసం మీరు సంపూర్ణంగా వదులుకున్నప్పుడే ఆ రాముని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు, లేకపోతే పొందలేరు. ఈ జన్మలు ఏడుస్తూనే ఉంటారు, ఏడుస్తూ మరణిస్తూనే ఉంటారు, మళ్ళీ పుట్టుతూనే ఉంటారు, మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు, మళ్ళీ సస్తూనే ఉంటారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశేనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే. ఆ మురారిని మర్చిపోయినంత కాలము, ఆ రాముడు చెప్పినంత చెప్పినాడు ఆచరించనంత కాలము మీరు పుడుతూనే ఉంటారు, సస్తనే ఉంటారు. ఆ రాముడు చెప్పినట్టు ఆచరిస్తూ ఆ రాముని మార్గంలో మీరు పయనిస్తూ రామును స్మరించినప్పుడే మీ జన్మ ఆగిపోతుంది, అనగా కైవల్యాన్ని పొంది తీరుతారు. అందుకోసమే మాకు బాధలు వచ్చినాయని ఏడుస్తున్నారు. ఆ బాధల యొక్క ఫలితము పాప ఫలితము. మీరు పాపము చేయకండి, పుణ్యము చెయ్యండి. పుణ్యము చేసి శక్తి లేకుంటే రామును స్మరణ చేసుకోండి. రాముడు ముక్తినిస్తాడు. కానీ ధర్మ మార్గంలో పయనిస్తూ ఒక్కరోజు జీవించినా చాలు, ఒక్క గడియ కాలము జీవించినా చాలు, ఒక ముహూర్త కాలము జీవించినా చాలు. మీరు సూర్యచంద్రులున్నంతకాలం సజీవులై భాషిస్తారు. అధర్మ మార్గంలో పోతున్నటువంటి వారు ఎంతకాలము జీవించినా వాళ్ళు మరణించిన వారులే అన్నారు మన మహర్షులు. కావున మీరు ధర్మాచరణ సంపన్నులై విహరించండి, రాముడు పైన మార్గంలో మీరు పయనించండి. క్షమాయస్మిన్ తపస్త్యాగ సత్యధర్మ కృతజ్ఞత అప్యహంసా చ భూతామాం అప్యహంసా చ భూతానాం అమృతేక గతిర్మమ. అమృత స్వరూపుడైనటువంటి రాముడు అయోధ్యానగరంలో జన్మించినాడు. ఆ అయోధ్యానగర వాసులందరూ ఈ దేశాన్ని ఏలినారు. ఆ దేశవాసులు ఎవరు? మన అందరము, ఆ భగవంతుని బిడ్డలము. కావున ఈనాడు అయోధ్యానగరము ఆనాడు దశరథ మహారాజు తనుడై జన్మించి రాజాని ఎలా ఏలినాడో ఇంకా కొంతకాలమునకు ఆ భగవంతుడు అవతరించి అయోధ్య రాజధానిగా ఇప్పుడు రానున్నది, అభివృద్ధి పొందుచున్నది. అయోధ్య రాజధానిగా అవుతూ సూర్యవంశము చంద్రవంశ మహారాజులను అక్కడికి తీసుకొచ్చి కలిగి భగవానుడు రాజాభిషేకము చేసి అయోధ్యానగర సింహాసనపైన కూర్చుండబెట్టి 1000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని వేలుతారని కాలజ్ఞానంలో చెప్పబడి ఉన్నది. వీరబ్రహ్మంగారే చెప్పినాడు. సూర్యచంద్రులు గతులు తప్పినా నా కాలజ్ఞానము తప్పదన్నాడు వీరబ్రహ్మంగారు. అయోధ్య రాజధాని అయి ఆధ్యాత్మిక భారతదేశము గురువై ప్రపంచాన్ని ఆధ్యాత్మిక సంపదను పంచిపెట్టుతూ మానవాళిని ముక్తాత్మలను చేయనున్నది. ధర్మ మార్గంలో ప్రతి మానవులు పయనించే రోజులు రానున్నాయని, ఇది కలియుగమ్మున 5000 ఏళ్ల పిమ్మట మనుధర్మమే అంతరించేను, వీరభోగ వసంత రాయుడుగా నేనొచ్చి ధర్మపాలన అప్పుడు చేస్తానని వీరబ్రహ్మంగారు చెప్పినాడు. వీరభోగ వసంత రాయుడునై వస్తాను, కలియుగము 5000 దాటిన తర్వాత అని చెప్పినాడు. 5123 జరుగుచున్నది. అందుకోసము ఇంకా భగవంతుడు వచ్చి ధర్మస్థాపన చేస్తారు. మీరంతా అదృష్టవంతులు. ఈనాడు ఆ భగవంతుడే రానున్నాడు, అందరికి దర్శనం ఇవ్వనున్నాడు, అందరినీ ధర్మ మార్గంలో పయనింప చేయనున్నాడు. మీరందరూ కూడా రాముడు రాలేదు కదా స్వామి, అవుపడతలేదంటే నేను చెప్పేటువంటి రామాయణంలో ఉన్న శ్లోకాలు, రాముని యొక్క స్వరూపమే రామాయణము. ఆ రామాయణము నేను చెప్పినట్టు మీరు ఆచరించండి, మధుమాంసాలు మానుకొని. ఇప్పుడు ఆ కామేవాన కదర్యోవా నృశంస పురుషక్వచిదష్టం శక్యం అయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తికః సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీల సుసంయుతాః ముదితా శీలవృత్తాభ్యాం మహర్షి ఇవామలాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః తేజామపి మహాతేజస్
తేజామపి మహాతేజ రామ సత్య పరాక్రమ. ఇట్టి సుగుణ అయోధ్యానగర గురించి మీరు అడిగినారనైనా, అయోధ్యానగర వాసులు ఈ 3 శ్లోకాల్లో రామాయణంలో చెప్పబడింది. ఇంకా సమయం వచ్చినప్పుడు కోకొల్లలుగా అయోధ్యానగర గురించి వర్ణిస్తూ, అయోధ్యానగరాన్ని వేలిన రాజుల గురించి వర్ణిస్తూ, ఆ రాముని సుగుణాలను ఇంకా వర్ణించి చెప్తాను. ఎందుకంటే ఇంకా సమయం లేదు కావున దూర ప్రాంతాలు పోయే వాళ్ళు ఉంటారు కావున ఇంతటితో ముగిస్తాను. ఇంకేమైనా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపో గుహ దగ్గర మాట్లాడుకుందాం.